హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఆర్బీఐ గవర్నర్ గారు అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే మన స్టాక్ మార్కెట్ గురించి అయితే చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్లో కొంత ఎక్కువగా ర్యాలీ అవుతున్నాయి కదా. బయట ఎకానమీ అంతా వీక్గా ఉన్నా సరే స్టాక్ మార్కెట్స్ ఇలా ర్యాలీ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వస్తుందా లేదా అన్న దాని గురించి అయితే ఆర్బీఐ గవర్నర్ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆర్బీఐ గవర్నర్ అయిన దాస్ గారు చేసిన స్టేట్మెంట్స్ గురించి మొదట మాట్లాడుకుందాం. సో ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చెప్తున్నారంటే, రియల్ ఎకానమీకి అంటే బయట ఉన్న పరిస్థితులకి స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతున్న దానికి ఈ రెండింటికి కూడా సింక్ లేదంటున్నారు అనమాట. సో ఎకానమీ కొంత వీక్గా ఉంటుంటే స్టాక్ మార్కెట్స్ అయితే కొంత ఎక్కువగా ర్యాలీ అవుతున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అయితే కరెక్షన్ ఉంటుంది అని చెప్పి తనైతే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఆ కరెక్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే తను చెప్పలేను అంటున్నారు. అండ్ ఇలా ర్యాలీ అవ్వడానికి మెయిన్ రీజన్ సిస్టంలో ఎక్కువగా లిక్విడిటీ ఉండడం అని చెప్తున్నారు అనమాట. సో ప్రీవియస్గా మనం యూఎస్ ఫెడ్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఎప్పుడైతే మనకి లిక్విడిటీ మెజర్స్ తీసుకుంటారో ఎకానమీలోకి డబ్బులు ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా పెరుగుతాయని మాట్లాడుకున్నాం కదా. సేమ్ ఆ రీజన్ తోనే ప్రెసెంట్ అయితే స్టాక్ మార్కెట్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఎకానమీలో లిక్విడిటీ అనేది తగ్గిపోతుందో డెఫినెట్లీ మార్కెట్స్ లో కొంత కరెక్షన్ అనేది వస్తుంది. బట్ ఆ కరెక్షన్ అంతకుముందు మనం చూసిన డీప్ కరెక్షన్ లాంటిదైతే ఉండకపోవచ్చు. సో ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నది కేవలం లిక్విడిటీ కారణంగానే మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి, రియల్ ఎకానమీతో మ్యాచ్ లేకుండా, సింక్ లేకుండా మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతాయని ఆర్బీఐ గవర్నర్ గారు అయితే స్టేట్మెంట్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నార్మల్ గా అనలిస్టులు లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్ గురించి పాజిటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఇలాగ కరెక్ట్ అవుతుంది లేకపోతే ఇలా మార్కెట్ పెరుగుతుంది అనే కామెంట్స్ మనకు అంత రెగ్యులర్ గా అయితే కనిపిస్తూ ఉండవు. సో చాలా రేర్గానే ఆర్బీఐ గవర్నర్స్ అయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఫ్యూచర్లో మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ దాస్ గారు అయితే మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్ వ్యూతో అయితే ఉన్నారనుకోవచ్చు. ఈ రీసెంట్ టైమ్స్లో మీరు గమనిస్తే లాస్ట్ 1 month నుంచి కూడా మీరు గమనిస్తే మన మార్కెట్స్ అనే కాదు ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ మూవ్ డౌన్ సైడ్కి వస్తుందో ఆ తర్వాత కమింగ్ సెషన్స్లో ఎంతైతే డౌన్ సైడ్ మూవ్ అయిందో అంతకంటే టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం అయితే మార్కెట్స్ అయితే చేస్తున్నాయి అనమాట. లాస్ట్ 1 monthలో చాలా సార్లు కూడా మార్కెట్ కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. బట్ లోయర్ లెవెల్స్లో మనకు కొంత స్ట్రాంగ్ బయింగ్ అయితే మార్కెట్లో కనిపిస్తూనే ఉంది. దీనికి మెయిన్ రీజన్ అయితే ఆర్బీఐ గవర్నర్ గా దాస్ గారు చెప్పినట్లయితే లిక్విడిటీ అనుకోవాలి. ఎందుకంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇతర దేశాల్లోంచి మన ఇండియాలోకి ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చిన పెట్టుబడులు ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మంత్ గాను ఇప్పటి వరకు చూస్తే 33,387 crores అనమాట. సో 2017 మార్చి నెలలో మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ అయితే ఈక్విటీ మార్కెట్స్లో, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో అయితే పెట్టుబడులు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ నెంబర్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఉన్న డేటాను చూస్తే ఎప్పటి నుంచో ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్లో వేస్తున్న ఇన్వెస్టర్స్ కూడా ఎస్ఐపీస్ రిలేటెడ్గా రిడెంప్షన్ అయితే చేస్తున్నారు. అంటే మార్కెట్ కొంత ఎక్కువగా ర్యాలీ అయిపోయింది కదా, సో ఇక్కడ కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకొని కొంత వెయిట్ చేద్దాం, కరెక్షన్ వస్తే నెక్స్ట్ ఇన్వెస్ట్ చేద్దామని మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా డబ్బులు అయితే విత్డ్రాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి డిఏఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 8,600 crores వాళ్ళ దగ్గర నుంచి మనకి నెట్ సెల్లింగ్ కనిపించింది. సో ఆగస్టు నెలకు గాను అంతకుముందు నెలలో 10,000 crores దగ్గరగా వాళ్ళు నెట్ మార్కెట్లో సెల్ చేయడం జరిగిందనమాట. సో మన ఇండియాకి సంబంధించిన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా ఉన్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఎప్పటి నుంచో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా కొంత ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని ఫాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ గ్లోబల్గా ఉన్న హై లిక్విడిటీ కారణంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మార్కెట్స్లోకి లిక్విడిటీని అయితే పంప్ చేస్తూనే ఉన్నారు, అంటే మనీని అయితే ఇన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. సో దట్ మన మార్కెట్స్ కూడా కొంత స్టెబిలైజ్ అవుతూ ఎవ్రీ ఫాల్ తర్వాత కూడా కొంత ఎక్కువగా రీబౌండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యూఎస్ చైనా గురించి మాట్లాడుకోవాలి. యూఎస్ చైనా రిలేటెడ్గా కూడా కొంత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. సో చైనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూఎస్కి చైనాకి మధ్య ఉన్న సంబంధాలు రిలేటెడ్గా కమింగ్ టైమ్స్లో చర్చలు జరుపుతాం, సో మోస్ట్లీ పాజిటివ్గానే ఉంటుందనే స్టేట్మెంట్స్ చైనా దగ్గర నుంచి వస్తుంటే యూఎస్ దగ్గర నుంచి మాత్రం నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి అనమాట. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే, నన్ను ఇంకొకసారి మీరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసినట్లయితే, అంటే నన్ను ఇంకొకసారి గెలిపించినట్లయితే చైనా మీద అసలు యూఎస్ వాళ్ళు ఆధారపడకుండా నేను చేస్తాను, అసలు చైనాకి మనకి సంబంధం లేకుండా యూఎస్ఏ ఒక సూపర్ పవర్ లా గ్రో అయ్యేలాగా మన యూఎస్ని నేను మార్చబోతున్నాను, ఇంకొకసారి నన్ను ఎలక్ట్ చేయండి అనేలాగా యూఎస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే మనకు వస్తున్నాయి. సో యూఎస్ చైనా రిలేటెడ్గా అన్సర్టనిటీ అయితే ఇంకా మనకు కంటిన్యూ అవుతుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ సుప్రీం కోర్టులో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తున్న అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కేసు గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ అయిందో మోస్ట్లీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది వొడాఫోన్ ఐడియా రిలేటెడ్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో ఒక జడ్జ్మెంట్ ఇస్తారు. సో వొడాఫోన్ ఐడియా ఐదర్ పాజిటివ్గా జడ్జ్మెంట్ వస్తే సుప్రీంకోర్టు నుంచి వొడాఫోన్ ఐడియా చాలా డ్రాస్టిక్గా రైజ్ అవుతుంది, లేదంటే చాలా ఎక్కువగా కరెక్ట్ అయిపోతుంది. ఎలాంటి జడ్జ్మెంట్ వస్తుంది సుప్రీంకోర్టు దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు వాళ్ళు మాత్రం బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీల దగ్గర నుంచి వస్తున్నారనమాట. లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, వీడియోకాన్ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు.
సో వాళ్ళు కూడా కొన్ని వేల కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే గవర్నమెంట్కి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రూపంలో కట్టాల్సి ఉందన్నమాట. అసలు ఆ బ్యాంక్రప్ట్ అయిపోయిన కంపెనీలో ఒక స్పెక్ట్రమ్ ఎవరు కొనుక్కున్నారు? వాళ్ళైతే బ్యాంక్రప్ట్ అయిపోయారు, ఓకే, బట్ వాళ్ళు ఎవరికైతే స్పెక్ట్రమ్ అమ్మారో ఆ కొనుక్కున్న వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయిన వాళ్ళు కట్టాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ఎందుకు కట్టకూడదనే వాదనలో అయితే ప్రెసెంట్ సుప్రీంకోర్టు ఉందన్నమాట. సో సుప్రీంకోర్టు వ్యూ ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంబంధించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ని జియో వాళ్ళు కట్టాలంటున్నారు, అండ్ వీడియోకాన్ కి సంబంధించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ని ఎయిర్టెల్ వాళ్ళు కట్టాలంటున్నారు అనమాట. ఇప్పటి వరకు వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గానే సుప్రీంకోర్టు హియరింగ్ ని చూస్తూ వచ్చేవాళ్ళు. కాకపోతే ఇక కమింగ్ డేస్ లో జియో పేరెంట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే భారతీ ఎయిర్టెల్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా సుప్రీంకోర్టు ఫైనల్ గా ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందనేది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లోకి భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ అయితే మెర్జ్ అవబోతుందని చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో జూన్ 30, 2020 ప్రకారంగా ఉన్న డేటాను మాట్లాడుకుంటే ఐసిఐసిఐ లంబార్డ్ వాళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 7.79% మార్కెట్ షేర్ అయితే ఉంది, అండ్ భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి 1.44% అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇఫ్ ఈ రెండు మర్జ్ అయినట్లయితే జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో వీళ్ళది థర్డ్ పొజిషన్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ టాప్ 1 లో న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళు, సెకండ్ పొజిషన్ లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 1 and 2 ప్లేయర్స్ గా ఉన్నారు ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఏ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, కాకపోతే ఆ ఏ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీని బి అనే కంపెనీలో మెర్జర్ చేసేసారనుకోండి, విలీనం చేసేసారనుకోండి, మరి మీరు ఏ అనే కంపెనీ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న షేర్స్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఒక కంపెనీని ఇంకో కంపెనీలో మెర్జర్ చేసేస్తారో మీ షేర్స్ని తీసుకొని ఏ కంపెనీలో అయితే మీ కంపెనీ మెర్జర్ అవబోతుందో ఆ కంపెనీ షేర్స్ని మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిఫ్టీకి కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీకి కానివ్వండి, ఈ రెండు లెవెల్స్ అయితే నేను ఇంపార్టెంట్ సపోర్ట్స్గా అయితే గమనిస్తున్నాను. ఇవి బ్రేక్ అవ్వకుండా నేను నిఫ్టీ సైడ్ అయితే షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేయాలనుకోవట్లేదు. సో నిఫ్టీ సపోర్ట్ 11,300 అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా 11,420. ఇఫ్ అది బ్రేక్ అయితే 11,480. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,780. నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,480. ఫీ లెవెల్ బ్రేక్ అయితే 22,760. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆగస్ట్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఈ వీక్లోనే మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇన్ జనరల్గా మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ వర్కింగ్ థర్స్డే అనేది మనకి వీక్లీ ఎక్స్పైరీ అయితే ఒక మంత్ ఒక లాస్ట్ థర్స్డే వర్కింగ్ థర్స్డే అనేది మనకి మంత్లీ ఎక్స్పైరీ అవుతుందన్నమాట. సో వీక్లీ ఎక్స్పైరీతో పోలిస్తే మంత్లీ ఎక్స్పైరీలో ఇంకాస్త ఎక్కువ వాలటిలిటీ అయితే ఉంటుంది, కాబట్టి ఇది కూడా మార్కెట్స్ని కొంత ఇంపాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో మనం మాట్లాడుకుంటున్న లెవెల్ 11,000 to 11,500. సో ఈ లెవెలే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, బికాస్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మీరు గమనిస్తే 11,000 దగ్గర అలాగే 11,500 దగ్గర మీకు అక్కడే ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఇంకా ఏ ఇతర లెవెల్స్ దగ్గర కూడా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంత స్ట్రాంగ్ అయితే లేదు. సో డౌన్ సైడ్ 11,000, టాప్ సైడ్ 11,500, ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే నిఫ్టీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తుంటే ఈ ఇంపార్టెంట్ పాయింట్ని గమనించండి. 11,500 దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందా, లేదంటే హైయర్ లెవెల్స్లో ఇంకొక లెవెల్ దగ్గర ఇంట్రాడే సెషన్స్లో మీరు చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందా? ఇఫ్ 11,500 దగ్గర కాకుండా ఇంకా హైయర్ లెవెల్స్లో క్రియేట్ అవుతుంది అనుకోండి, దాని అర్థం కాల్ రైటర్స్ 11,500 కంటే కూడా మార్కెట్ పైకి వెళ్తుందని బిలీవ్ చేస్తున్నట్టు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.